హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎల్పీ న్యూస్. నేను తరి రాజశేఖర్. పిచ్చి కుక్కల దాడిలో లేగదూడలు మృతి. జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలంలోని మెట్లాజిట్టాపూర్ గ్రామంలో గత కొన్ని రోజులుగా పిచ్చి కుక్కలు దాడులు చేయడంతో లేగదూడలు మృత్యువాత పడుతున్నాయి. పశు వైద్యులకు సమాచారం అందించినప్పటికీ స్పందించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు పాడి రైతులు. ప్రాథమిక పశు వైద్య కేంద్రంకు కుక్కలు దాడి చేశాయని తెలిపేందుకు గ్రామస్తులు వెళ్లినప్పటికీ అక్కడ ఎవరూ లేకపోవడంతో వెనుదిరుగుతున్నామని బాధితులు వాపోయారు. డాక్టర్లు ఏ రోజు సమయానికి ఉండరని, ఫోన్ చేస్తే స్పందించరని బాధితులు తెలిపారు. ఈ సందర్భంగా పలువురు బాధితులు మాట్లాడుతూ, మెట్లాజిట్టాపూర్ గ్రామానికి చెందిన రైతులం వ్యవసాయం చేసుకుంటూ పాడి పశువులతో జీవనోపాధి పొందుతున్నామని, కానీ కొద్ది రోజుల నుండి గ్రామంలో సుమారు 8 పిచ్చి కుక్కల చేతిలో గడ్డి మేస్తున్న సుమారు 10 దూడలపై దాడులు చేస్తూ వాటి ప్రాణాలు హరిస్తున్నాయని గ్రామస్తులు అన్నారు. పిచ్చి కుక్కలు దూడలపై దాడి చేశాయని వెటర్నరీ డాక్టర్లకు సమాచారం అందించగా వారు లేనిపోని సమాధానాలు చెబుతూ దాటివేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హెల్ప్ లైన్ నెంబర్ 1962కు ఫిర్యాదు చేయగా అంబులెన్స్ వచ్చినప్పటికీ అందులో ఎటువంటి మందులు కానీ, చికిత్సకు ఉపయోగించే ఎటువంటి వస్తువులు కానీ, కనీసం పేపర్పై మందులు రాసేందుకు డాక్టర్ల వద్ద పెన్ను కూడా లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వాలు వీరిని వైద్యులుగా తీర్చిదిద్దేందుకు రైతుల డబ్బులు ఖర్చు పెడతలేరా? మరి డాక్టర్లకు రైతులపై ఇంత చిన్న చూపెందుకని అసహనం వ్యక్తం చేశారు. పై అధికారులు వెంటనే స్పందించి విధులను దుర్వినియోగం చేస్తున్న డాక్టర్లపై చర్యలు తీసుకోవాలని, తమకు తక్షణమే న్యాయం చేయాలని అధికారులను వేడుకుంటున్నామన్నారు. మెట్లాజిట్టాపూర్ విలేజ్, మెట్పల్లి మండలం. నా పేరు కిషాన్, అక్కలపల్లి కిషాన్. మా గుడ్డేని ఇట్లా కొరకడం కలిసింది, కొండలకు వచ్చినాయి. వేది కుక్కలు వచ్చినాయి, దాడికి పాల్పడి ఈ దుడ్డని కొరకడం జరిగినాయి. అయితే డాక్టర్కు ఫోన్ చేసి వచ్చి సూదులు ఇచ్చిండు, పోయిండు. మళ్ళొక్కనాడు ఫోన్ చేయంగా వచ్చిండు, మళ్ళొకనాడు వచ్చి ఇచ్చిండు, పోయిండు. ఇప్పటికి మళ్ళీ ట్రీట్మెంట్ జరగలేదు. 10 రోజులు అవుతుంది కుక్కల వరకు. ఈ దుడ్డని దుడ్డే 7 నెలల దుడ్డే. కాళ్ళు 2 వరకు వేసినాయి, పక్కల ఈరిని ఎక్కడెక్కడ గాయాలు ఉన్నాయి. అది భూమికే లేతలేదు, అసలే దానికి ట్రీట్మెంట్ అందుతలేదు. దాని వైద్యం నేనే ఇప్పుడు మెడికల్లోకి పోయి మందులు తెచ్చుకుంటూ పెడుతున్నా. అయినా ఎవరు డాక్టర్లు స్పందించడం లేదు, అత్తులేదు. ఇప్పుడు మస్తు రోజులు అవుతుంది, 10 రోజులు అవుతుంది. మస్తు మందులు అయినాయి కానీ ఎవరు అత్తలేదు, చెత్తలేదు. అందుకొరకు ఇప్పుడు ఈ వీధి కుక్కలు మన ఊరు మెట్లాజిట్టాపూర్ గ్రామంలో బాగా అయినాయి. నాకు ఇప్పటికీ 6-7 దుడ్డల్ని కొరికినా కానీ ఎవరు గ్రామ పంచాయతీగా పట్టించుకుంటలేదు, ఎవరు పట్టించుకోలేదు. అది అంతా బాగా ఇబ్బందిగా ఉన్నది. రైతులము ఇట్లా కొరికెత్తే ఎట్లుంటుంది, పాడి నష్టమైపోతుంది. పశువులతోని బాగా ఇబ్బంది అవుతుంది. పెద్ద బర్లన్స్ కొరుకుతున్నాయి రాత్రి వచ్చి. అయితే ఈ కుక్కల కన్నా ఏదన్నా ఒకటి బంధనం చేయాలి, చంపేతందుకన్నా దాన్ని ఏదన్నా ఒకటి వేయాలి. లేకుంటే ఈ పశువుల కన్నా లోనో ఏదో ఒకటి ఇచ్చుకుంటా దానికన్నా ఏదైనా వేయాలి. లేకుంటే మంచి డాక్టర్ని పెట్టాలి. ఈ గ్రామ పంచాయతీ అన్నా కానీ, లేకుంటే పైనుంచి ఆఫీసర్లు ఇవ్వాలైనా కానీ దీన్ని ఖండించి కొంచెం అందరికీ న్యాయం చేసేటట్టు చేయాలని కోరుకుంటున్నాను. అది మెట్లాజిట్టాపూర్ విలేజ్, మెట్పల్లి మండలం, జిల్లా జైత్యాల్. మన దుడ్డేకు 2 సంవత్సరాల దుడ్డని కుక్కలు దాడి చేసి కొరికినాయి. 2వ రోజుకు చనిపోయింది. ఈ కుక్కల దాడికి ఎవరు చెప్పినా పట్టించుకోవడం లేదు. నాకు తెలిసిన ట్రీట్మెంట్స్ అన్ని తెచ్చుకొని ఇప్పించుకున్నా, నేనే ఇచ్చుకున్నా. ఈ మన గవర్నమెంట్, మన డాక్టర్లు ఉన్నారు కానీ ఇంత పట్టించుకున్నట్లేదు. ఈ కుక్కలకు తగిన శిక్ష చేయాలని అనుకుంటున్నాను.